ప్రియతమ నేత సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో రెంజల్ మండలానికి సంబంధించి అన్ని గ్రామాలకు కానీ 29 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావటం జరిగింది. దాని విలువ 7,60,000 రూపాయలు. అంటే ఈరోజు మనం రెంజల్ గ్రామంలో దాదాపు 7గురు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ పాలైనప్పుడు వాళ్ళకు ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న సహాయం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి లక్షలాది రూపాయలు ఏదైతే అర్జీ పెట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన రూపాయలు మా కార్యకర్తలు ఎక్కడ కూడా ఏమి ఆశించకుండా హాస్పిటల్ బిల్స్ విషయంలో కానీ వాళ్ళకి సంబంధించిన ఐడీస్ విషయంలో కానీ బ్యాంక్ అకౌంట్ విషయంలో కానీ ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ 1-4 సార్లు తిరుగుతూ ఇక్కడ ఏం లోటు రాకుండా ప్రభుత్వానికి నివేదిస్తూ వాళ్ళకు బెనిఫిట్ జరిగే రీతిలో పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు మేము మా కార్యకర్తలకు కూడా పార్టీ అధ్యక్షునిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రకమైన సేవలు చేయడం నిజంగానే మానవత్వం చాటుతుందని. అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా గ్రామాలలో తిరుగుతూ దాదాపు 513 ఇండ్లు మన మండలానికి చిన్న మండలం అయినప్పటికీ 513 ఇండ్లు శాంక్షన్ రావడం జరిగింది. దానికి సంబంధించి మొన్న పూనేపల్లి బాగేపల్లి గ్రామాలలో గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ భూమి పూజ చేయడం జరిగింది. మిగతా గ్రామాల్లో కూడా మేము మా కార్యక్రమం అక్కడ వర్షాకాలం దగ్గర వస్తుంది కాబట్టి పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిరుపేదలకు ఇండ్ల కళ నెరవేరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు అన్ని గ్రామాలలో ఇండ్లు స్టార్ట్ చేసిన వాళ్లకు ఇమీడియట్గా బేస్మెంట్ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో నీలా పేపర్ మిల్ గ్రామాలలో లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. ఈ రకంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ రైతుల ప్యాడీ లేపడం విషయంలో వరి ధాన్యాన్ని అతి తక్కువ టైంలో అంత ధాన్యం అంతా రైస్ మిల్లకు చేరవేరటంలో మళ్ళీ వాళ్ళ ఖాతాలలో పైసలు పడే విధంగా కూడా మా కార్యకర్తలు నాయకులు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా మండల చరిత్రలో కాదు రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయానికి సంబంధించిన రోడ్ల విషయంలో రైతులు బాధపడుతున్న ప్రతి పొలం దారి ఈ సంవత్సరం మేము వారి చొరవతో కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఏ రోడ్లైతే మేము కంప్లీట్ చేసామో ఆ రోడ్ల దగ్గరికి వెళ్ళి ఆ రైతులతో ఒకసారి మాట్లాడి చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రోడ్లకు బాధపడుతున్నారు. ఈ సంవత్సరం మా ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి చొరవతో అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రకంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్త ప్రజలతో వెన్నంటూ ఉంటాడు. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా రాబోయే స్థానిక సంస్థల్లో మా కార్యకర్తలకు ఎక్కడైతే న్యాయంగా మీ ఎన్నుకుండి సేవ చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ముఖ్యంగా మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి రెంజల్ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా రెంజల్ ప్రాపర్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోగు చేసి పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. అన్ని గ్రామాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ ఇప్పుడే రెంజల్లో కూడా చేయడం జరిగింది. వచ్చిన పేరుని హైకమాండ్కి పంపిస్తాం. 4-5 రోజులలో గ్రామాల వారీగా అధ్యక్షుల పేరును హైకమాండ్ డిక్లేర్ చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.